హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. అందరూ బాగుండాలని ఆశిస్తున్నాను. ఇది మరో మంచి వీడియో ఫ్రెండ్స్. మా గ్రామ దేవతల పండుగ. ముందుగా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శశి అండ్ శశి బ్లాగ్స్. ఈ జూన్ 18ని స్టార్ట్ అయింది అని పెట్టాను కదా ఫ్రెండ్స్, గ్రామ దేవతల పండుగ. ఈ జూన్ 18ని ప్రారంభమై ముగ్గురు మాకు గ్రామ దేవతలు. ఈవిడ కొత్త మహాలక్ష్మి తల్లి, ఈవిడ కనక మహాలక్ష్మి అమ్మవారు, ఇంకా కుంచుమాంబ తల్లి, ముగ్గురు గ్రామ దేవతలు ఫ్రెండ్స్. ఫస్ట్ వీడియో పెట్టాను కదా, ఇది పార్ట్ 2 ఫ్రెండ్స్. ఇది కనక మహాలక్ష్మి అమ్మవారి పండుగ. లక్షవారం చేస్తారు. ఇలాగా పూజ చేసుకున్నాను ఫ్రెండ్స్. నేను కనక మహాలక్ష్మి అమ్మవారు తల్లి చల్లని తల్లి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఇలా పూజ చేసుకున్నాను. ఇంకా ఉపహారం పెట్టాలి. ఉపహారం కోసం వంట అవుతుంది ఫ్రెండ్స్. దీపం పెట్టుకున్నాను. అట్లు ఇంకా శాకాహారం అమ్మకి పెడతాం. కనకమహాలక్ష్మి అమ్మవారు ముగ్గురు గ్రామ దేవతలకి శాకాహారం. ఇది అట్లు వేస్తున్నాను, గోధుమ పిండి అట్లు అమ్మవారికి. ఇంకా నైవేద్యం పెట్టేసి ఉపహారం అమ్మవారి దర్శనం చేసుకొని వద్దామని 12 అయింది ఫ్రెండ్స్. ఇంకా పూజ అది చేసి కంప్లీట్ అయ్యేసరికి 12:30 చేసి వెళ్ళాను. జనాలు కొంచెం ఉంటారు, ఎక్కువ లేరు ఫ్రెండ్స్. ఉదయాన్నే అయితే చాలా జనాలు ఉంటారు. ఇంకా ఫస్ట్ అమ్మవారే మనం ఎక్కువ వేషాలు, ఎక్కువ పనులు ఉంటాయి ఫ్రెండ్స్. చుట్టాల నాళ్ళని పిలుచుకుంటాం కదా, ఇంకా వంటలు ఎక్కువ ఉంటాయని కొంచెం మధ్యాహ్నం చేసి ఎప్పుడు దీపం పెట్టుకుంటాను ఫస్ట్ అమ్మవారిది. ఇది రెండో అమ్మవారు ఎక్కువ పని ఉండదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఎవరింట్లో వాళ్ళు చేసుకుంటారు. అందుకే పని కూడా బేగ అయిపోద్ది. నాది పూజ అది అయ్యేసరికి 12 అయింది. ఇంకా అమ్మవారి దర్శనం చేసుకోవడానికి వెళ్ళాను. చేసుకుని ఇల్లు వచ్చేసాను ఫ్రెండ్స్. 12:30 1 అయింది. జనాలు ఎక్కువ లేరు. దర్శనం కూడా బాగా అయ్యింది. అమ్మవారి దర్శనం చేసుకున్నాను. మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దండం పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇది కనకమహాలక్ష్మి అమ్మవారు. ఇలాగ అలంకరించారు ఫ్రెండ్స్ అమ్మవారిని. చాలా బాగా జరుగుతుంది ఫ్రెండ్స్. చాలా జనాలు వస్తారు దర్శనంకి. చల్లని అమ్మ, మా గ్రామ దేవతలు ఏదనుకున్నా వెంటనే నెరవేర్చే చల్లని తల్లులు. మనందరికీ కనకమహాలక్ష్మి అమ్మవారి దయ ఉండాలి. ప్రతి ఇయర్ చేస్తారు ఫ్రెండ్స్ మా గ్రామ దేవతల పండుగ. ప్రతి ఇయర్ ఆషాఢం ముందే చేస్తారు. అమ్మవారి పండుగ అంటే వేషాలు కదా, అమ్మవారి ముందు తయారై వచ్చి ఇలాగా నాట్యం చేస్తారు. చాలా బాగా జరుగుతుంది ఫ్రెండ్స్. ముగ్గురు గ్రామ దేవతల పండుగ. నేను ఇలాగ వెళ్ళి ఇప్పుడే దర్శనం చేసుకుని వచ్చాను. అమ్మవారి దర్శనం చేసుకుని వచ్చి అప్పుడు ఏదైనా తిందాం అనేసి ఇంకా తినలేదు ఫ్రెండ్స్. తినాలి. 2 అయ్యింది. టైం కొంచెం ఫాస్ట్. అమ్మవారి పండుగ గుడికి వెళ్ళి వచ్చాను ఫ్రెండ్స్. దర్శనం చేసుకుని వచ్చాను. అమ్మవారు బాగా దర్శనం అయ్యింది. కరెక్ట్గా 1:30 అయింది ఫ్రెండ్స్. చూపిస్తాను. ఇంకా అమ్మవారికి తెచ్చి చూపించిన చీర తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ మూలన అమ్మవారికి పెడతాం ఫ్రెండ్. మళ్ళీ పెట్టి చూపిస్తాను. ఇంకా భోజనం చేయాలి ఫ్రెండ్స్. ఎప్పుడు ఉపహారం పెట్టేసి దీపం పెట్టేసి దేవుడికి దర్శనం చేసుకొని వచ్చి భోజనం చేస్తాను. ఇంకా అదే అలవాటు ఎప్పుడును. ఇంకా భోజనం చేయాలి ఇప్పుడు. దర్శనం బాగా అయింది ఫ్రెండ్స్. అమ్మవారి దర్శనం అయితే బాగా జరిగింది ఫ్రెండ్స్. అమ్మవారిని బాగా చూశాను. ఇప్పుడు జనాలు కొంచెం తక్కువ ఉన్నారు. ప్రశాంతంగా దర్శనం చేసుకొని వచ్చాను. కనకమహాలక్ష్మి అమ్మ, గాయత్రి మాత, కనకదుర్గాదేవి ముగ్గురు అమ్మవార్లు ఉంటారు ఫ్రెండ్స్. కనకమహాలక్ష్మి అమ్మ మెయిన్ గ్రామ దేవత. ఇంకా సాయంత్రం ఇలా ఊరేగింపు తీసుకొస్తారు ఫ్రెండ్స్. ఇటు నుంచే మా ఇంటికాడ నుంచి కనిపిస్తుంది ఇది.
మా ఇంటి ముందు నుంచి వెళ్తారు ఫ్రెండ్స్ 3 అమ్మవార్లు వెళ్ళడం. మెయిన్ సెంటర్ అన్నమాట ఇది మాకు. మేము ఉండే ఇల్లు మాకు అన్నిటికీ మెయిన్ సెంటర్. ఏ పండుగ జరిగినా ఏ ఉత్సవం అయినా మా ఇంటి ముందు నుంచి వెళ్తారు. ఇంకా ఏదో ఒక వేషం వచ్చింది అమ్మవారితో. ఈ అమ్మవారి పండగకి ఇంకా 3వ అమ్మవారి పండగకి ఎక్కువ వేషాలు ఉండవు ఫ్రెండ్స్. మొదట అమ్మవారికే పండగకి ఎక్కువ వేషాలు పెడతారు. ఇంకా ఈ వేషం కాళికా అమ్మవారు రాక్షసుని సంహరిస్తున్న వేషం ఇంకా వేస్తున్నారు. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చాలాసేపు చేస్తారు. చాలా బాగుంటుంది అమ్మవారి పండుగ. అమ్మవారి దయ చాలా చల్లని తల్లి అమ్మ. అందరికీ చల్లని ఆశీస్సులు ఇస్తారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చి దర్శనం చేసుకుంటారు ఫ్రెండ్స్. అమ్మవారి పండుగ కంటే తెలిసిన వారు అందరూ వచ్చి దర్శనం చేసుకుంటారు. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. గ్రామదేవత ముగ్గురు గ్రామ దేవతలు. ఇంకా ఆదివారం నెక్స్ట్ పండుగ ఆదివారం ఫ్రెండ్స్. లాస్ట్ అమ్మవారు ఆదివారంతో ముగుస్తుంది పండుగ. కొత్త మహాలక్ష్మి అమ్మవారు, ఆ గ్రామ దేవత పేరు కొత్త మహాలక్ష్మి అమ్మవారు. ఇంకా అమ్మవారు ఎలాగ వెళ్ళిపోద్ది ఫ్రెండ్స్. వెళ్ళి మళ్ళీ యథాస్థానంలో ఉంచేస్తారు విగ్రహాలు. చెక్కతో చేసిన విగ్రహాలు తీసుకొస్తారు ఫ్రెండ్స్. ఆ బుట్టలో ఉంటాయి. బుట్టలో అలాగే వేసుకొని వస్తారు. ఆ బుట్ట అందరూ మోస్తారు ఫ్రెండ్స్. అందరూ నెత్తి మీద పెట్టుకొని కొంత దూరం నడుస్తారు. అందరికీ ఇస్తారు ఫ్రెండ్స్. అందరూ పట్టుకోవచ్చు. అవి విగ్రహాలు అందరూ పట్టుకోవచ్చు. ఆ దీపం మట్టుగా ఎవరు చేస్తారో వాళ్ళే పట్టుకుంటారు. దీపం మట్టుగా ఎవరికి ఇవ్వరు ఫ్రెండ్స్. అమ్మవారి దీపం అది ముందు నుంచి అదే అమ్మవారు దీపం ఒక్కలే పట్టుకుంటారు. అంటే ఆ ఇంటి వాళ్ళే. ఈ చెక్క విగ్రహాలు మట్టుగా అందరూ కొంతసేపు అలా మార్చుకుంటారు. ఇది కొత్త మహాలక్ష్మి అమ్మవారి పండుగ ఫ్రెండ్స్. ఇది 3వ పండుగ, లాస్ట్ పండుగ. చాలా బాగా జరుగుతాయి ఫ్రెండ్స్. ముగ్గురు అమ్మవార్ల పండుగ చాలా సరదాగా గడుస్తుంది. చాలా ప్రశాంతంగా జరుగుతుంది ఫ్రెండ్స్. ముగ్గురు అమ్మవార్ల పండుగ చాలా ప్రశాంతంగా జరుగుతుంది. ఇక కొత్త మహాలక్ష్మి అమ్మవారు ఈ పండుగ కూడా నేను మధ్యాహ్నమే వెళ్తాను ఫ్రెండ్స్. అంటే పూజ అది అయ్యేసరికి నాకు 12 అవుతుంది. ఎంత ఫాస్ట్గా చేసినా నేను 12 అవుతుంది. ఇంకా ఈ అమ్మవారికి వెళ్ళేసరికి జనాలు ఇలాగ ఉన్నారు ఫ్రెండ్స్. ఇది ఉదయం ఎంత జనాలు ఉన్నారో చూడండి. మా వారు వెళ్ళి వీడియో తీసుకొని వచ్చారు. ఉదయం దర్శనం చేసుకోవడానికి వెళ్ళారు. దర్శనం చేసుకోవడానికి వెళ్ళి ఇంకా అలా వీడియో తీశారు. ఇంకా అందుకే ఉదయాన్నే వెళ్ళను. నేను 12:30 1 గంట చేసి వెళ్ళాను ఫ్రెండ్స్. చాలా దర్శనం బాగా ప్రశాంతంగా జరుగుతుంది. ఇక ఇక్కడ నేను ఇంట్లో దీపం పెట్టుకున్నా. ఇంకో ఉపహారం అది పెట్టుకొని ఇంక బయలుదేరి వెళ్ళాలి. ఇంకా అలాగా పూజ అది చేసుకొని ఉపహారం పెట్టేసి ఇంకా అలా రెడీ అయ్యి వెళ్ళిపోతాను ఫ్రెండ్స్. ఉపవాసంతోనే ఇంకా అమ్మవారి దర్శనం చేసుకొని వచ్చి ఆ తర్వాత ఏదైనా తినడం అది చేస్తాను. నాకు ఎప్పటి నుంచి అదే అలవాటు. ఇలా పూజ చేసుకున్నాను నేను. కొత్త మహాలక్ష్మి అమ్మవారు 3వ అమ్మవారి పండుగ. గ్రామదేవతలు చాలా చల్లని తల్లులు ఫ్రెండ్స్. మనకి ఎక్కడికి వెళ్ళినా ఆదుకుంటారు. అమ్మవారికి దండం పెట్టుకొని వెళ్తే మళ్ళీ క్షేమంగా ఇంటికి వస్తాము. ఏ మంచి పని తలపెట్టినా ముందు అమ్మవారికి దర్శనం చేసుకొని అమ్మవారికి చెప్పి మొదలు పెట్టుకుంటాం. చాలా ప్రశాంతంగా సాఫీగా జరుగుతాయి ఏ పనైనా. అంత చల్లని తల్లులు. ఇంక ఈ 3వ అమ్మవారికి చాలా మంది బిందెలతో నీళ్ళు పట్టుకొని కింద వరకు వెళ్తారు ఫ్రెండ్స్. ఇంకా అందరూ బిందెలతో నీళ్ళు పట్టుకొని వెళ్ళి కింద వరకు వెళ్ళి అమ్మవారికి అభిషేకం చేస్తారు ఫ్రెండ్స్. చాలా సరదాగా ఉంటుంది. కొంచెం ఈ అమ్మవారు కొంచెం మేము ఉండే దగ్గర నుంచి కొంచెం దూరం
అంటే నడిచి వెళ్ళిపోవచ్చు, మరీ ఇంత దూరం కాదు. చాలా సరదాగా ఉంటుంది. నేనైతే ఒక 3 సంవత్సరాలు వెళ్ళాను ఫ్రెండ్స్, అమ్మవారికి బిందుతో నీళ్ళు పట్టుకొని. చాలా కష్టం ఫ్రెండ్స్, బుర్ర నొప్పి వచ్చేస్తుంది. చాలా బాగా దర్శనం చేసుకోవచ్చు. ఉదయం అయితే ఇంకా జనాలు ఇంకా నిలబడడానికి కూడా స్థలం లేదంట, అలా ఉన్నారు. ఇంక ఈ అమ్మవారికి ఇలాగ వేషాలు వచ్చాయి. ఎక్కువ వేషాలు రావు ఫ్రెండ్స్, 1-2 వేషాలు వస్తాయి అంతేని. చాలాసేపు చేస్తారు. మొదట అమ్మవారికి ఎక్కువ వేషాలు కదా, ఇక్కడ ఎక్కువసేపు ఉండరు, అందరూ వెళ్ళిపోతుంటారు. అలాగా 5 నిమిషాలు చేసి ఇక్కడ 3 అమ్మవారు 2 అమ్మవారి పండుగ మట్టుగా చాలాసేపు వేషాలు మా ఇంటి ముందే ఆగుతాయి. తక్కువ వేషాలు కదా, ఇలా చేస్తున్నారు అగ్గినిప్పులతోని. ఇగో ఫ్రెండ్స్, బిందులతో ఎన్ని బిందులతో నీళ్ళు పట్టుకెళ్తున్నారు చూడండి ఫ్రెండ్స్. ఇవన్నీ అమ్మవారి కాళ్ళు దగ్గర వేస్తారు, అమ్మవారికి అభిషేకం చేసినట్టుగా వేస్తారు ఫ్రెండ్స్. కింద వరకు తీసుకెళ్తారు, చాలా సరదాగా ఉంటుంది. నేనైతే 2 సంవత్సరాలు వెళ్ళాను ఫ్రెండ్స్. కాళ్ళు నొప్పులు వచ్చేస్తాయి, తల మీద బిందు పెట్టుకొని వెళ్తూ తలనొప్పి వచ్చేస్తుంది. ఇంకా కిందకి వెళ్తుండి కదలదు అమ్మవారు. ఇంకా అలా అందరూ డ్యాన్సులు వేసుకొని చాలాసేపు నిలబడాల్సి వస్తుంది. అందుకని అందుకే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు వెళ్ళాను ఫ్రెండ్స్ నేను. ఇంకా నేను వెళ్ళట్లేదు, ఇక్కడి నుంచే దండం పెట్టుకుంటాను. చాలామంది వెళ్తారు ఫ్రెండ్స్, ఎంతమంది ఉన్నారో చూడండి, బిందెలతో నీళ్ళు పట్టుకొని అలాగ వెళ్తారు. ఇదే ఫ్రెండ్స్ మా ఊరి గ్రామదేవత పండుగ. నచ్చితే వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని మంచి వీడియోస్ వస్తాయి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్ మా గ్రామదేవతలు, 3 గ్రామదేవతల పండుగ. ఎలాగుందో చూడండి, కామెంట్స్లో పెట్టండి ఫ్రెండ్స్. చాలా సందడిగా ఉంటుంది 3 అమ్మవారి మట్టుగా. థ్యాంక్ యూ.